ఎలాంటి సందర్భాల్లో మీ సిక్స్ సెన్స్ పనిచేస్తుంది అనిపిస్తుంది మీకు? అన్న నా పేరు మహేష్ అన్న. నా సిక్స్ సెన్స్ ఎప్పుడు పనిచేస్తుందని అంటే స్టేజ్ మీద వీణ పట్టుకొని దాయి దాయిదామా అని డాన్స్ చేస్తున్నప్పుడు, నా ప్యాంట్ చినిగినప్పుడు నా సిక్స్ సెన్స్ పనిచేస్తుంది అన్న. దాన్ని సిక్స్ సెన్స్ అనరు, చల్లగా లేస్తే డౌట్ రావడం అంటారు. దిస్ ఇస్ రాధిక. హాయ్ రాధిక. నాకు 99 ఇయర్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలా బ్రతకాలని పని. ఇంకా అప్పుడు సిక్స్ సెన్స్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. అప్పుడు పళ్ళ సెట్ తీసి రాత్రి మగ్గులో పెట్టేయడమే. నా పేరు సాధ్విక. భయ నా సిక్స్ సెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఏఆర్ రెహమాన్ నేను పాడిన పాట ఏఆర్ రెహమాన్ ఇన్ని ఆయన ఆల్బమ్ లో ఉన్న అన్ని పాటలు నన్నే వాడమంటే అప్పుడు నా సిక్స్ సెన్స్ పనిచేస్తుంది కదా. అరే మర్చిపోయాను చెప్పడం, ఏఆర్ రెహమాన్ గారు మన షో చూస్తారు. ఒక పాట పాడమ్మా. తెల్లవారితే కను రెప్పల తొలి మెలకువ నువ్వే. రెహమాన్ గారు ఫోన్ చేయండి. నా గుప్పడి గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే ఈ మనసుకి అది నా పొరపాటే. నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. మీకు బస్గా టైం అవుతుందా? అంత మెల్ల పాటను కూడా అంత ఫాస్ట్ గా పాడారు మీరు, కానీ చాలా బాగా పాడారు. యూ హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. మైసెల్ పవన్ కళ్యాణ్. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు మా ఫ్రెండ్ గారు వేసే బౌలింగ్ కి తలగరాని చోట తలుగుతుందేమో అని నా సిక్స్త్ నాకు చెప్పింది అన్న. ఇంకా తర్వాత నువ్వేం చేయలేవు. ఇంకా విషయం నీ చేతిలో లేదు. అప్పుడు ఇట్స్ లైక్ వెరీ క్రిటికల్. నేను ఏ రోజైతే అందంగా రెడీ అవుతానో ఆ రోజు వర్షం పడుతుందని తెలిసినప్పుడు నా సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది. ఎందుకు పోతుందా నా మేకప్? మేకప్ పోగానే చంద్రముఖి వారాయ్ వారాయ్. నా సిక్స్త్ సెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇది కాలేజ్కి వెళ్ళినప్పుడు సడన్ గా ఆ రోజు రాఖీ పండుగ. ఓ నో. అరే రాఖీ పండుగ అయినప్పుడు ఇంకా గుర్తొచ్చి సడన్ గా ఇంకా ఫోన్ మొత్తం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి బాత్రూమ్ లో రాకుండా. ప్రేమరా అన్న అంటే అంత ప్రేమ మరి. పిచ్చివాడ నెక్స్ట్ రాఖీ దొరుకుతావులేను. ఆయన దిస్ ఇస్ ప్రేమ్. నేను సెవెంత్ సెన్స్ మూవీ సూర్యతో ఎందుకు తీసా, నీతో ఎందుకు సిక్స్త్ సెన్స్ సినిమా నీతో ఎందుకు తీయాలా అన్నప్పుడు పిలక కట్టుకోమన్నారు. నాకు పిలక కుదరక చేయలేదు నేను. అన్నా నీకు బియడ్ ఒకటి చాలన్నా. ప్రదీప్ భయ్య, దిస్ ఇస్ స్వభావిక. ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎగ్జామ్ రాసే ప్రతి వాడికి స్క్వాడ్ వస్తాడని సిక్స్త్ సెన్స్ చెప్తుంది. స్టూడెంట్ పోలీస్ కుక్క కన్నా షార్ప్ గా వాసన పసిగడతాడు, జాగ్రత్త పడతాడు. చదువుకున్నాడుగా ఆ ఇబ్బందులు ఉండవు అమ్మా. మా బ్యాచ్ కే ఉంటాయి ఆ ప్రాబ్లంలన్నీ. వస్తుండా రాలేదా? అన్న దిస్ ఈస్ వంశీకృష్ణ అన్న. అన్న ఒక అందమైన అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తుంటే నా సిక్స్త్ సెన్స్ పనిచేసి నల్ల కళ్ళజోడు పెట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంట. ఆమెను పక్కా జరిపి ఒక ముసలా బొస్సా బిడ్డ తీసి. హాయ్ ప్రదీప్ భయ్య, దిస్ ఇస్ సువర్ణ. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సువర్ణ. అసలు ఇది ఎంత కలలా ఉంది తెలుసా మిమ్మల్ని చూస్తుంటే. ఇంకా నాకు కూడా క్లాస్ రూమ్ లో కూర్చున్నప్పుడు కలలాగే ఉండేది. నేను ఒకసారి ఫ్లైట్ లో లండన్ వెళ్తున్నప్పుడు నేను ఫ్లైట్ లో ఉన్నానని తెలిసి హైజాక్ చేయబోతున్నారని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. సో నేను అందులోంచి బెలూన్ ఊదుకొని కిందకి దూకేసా. బెలూన్ నువ్వే పట్టుకెళ్ళావా? పట్టుకెళ్ళి వాళ్ళు హైజాక్. 1 సెకండ్ ప్రాబ్లం లేదు. జిటాక్సింగ్ 650 అని టాబ్లెట్ ఉంది, అది వాడాలి మీరు. నా పేరు సేజల్. ఇదిగో అన్న సెన్స్ అంట. సెన్స్ లో లేని వాళ్ళే సెన్స్ గురించి మాట్లాడుతున్నారు చూడు. నన్నన్నావా వాళ్ళన్నావా? వాళ్ళ. ఓకే ఓకే. దిస్ ఇస్ అక్షిత. ఒకసారి నేను పవర్ స్టార్ సినిమాకి టికెట్స్ కోసం లైన్ లో నుంచున్నా. కౌంటర్ ఓపెన్ చేసిన 5 minutes కి టికెట్స్ అయిపోతాయని నా సిక్స్ సెన్స్ చెప్పింది. అప్పుడు నేను బాంబ్ అని గట్టిగా అర్చా. ఏమో తెలియదు ప్రదీప్, ఎవరు రియాక్ట్ అవ్వలే. పవర్ స్టార్ పవర్ అంటే అంతేగా అంతేగా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ నవ్యశ్రీ. రియల్ గా నా సిక్స్ సెన్స్ అనేది నిజంగానే జరిగింది. నా 2019 రెజల్యూషన్ జనవరిలోనే జరిగిపోతుందని అనుకోలేదు. 2011 నుంచి వెయిట్ చేస్తున్నాను మిమ్మల్ని ఎప్పుడు మీట్ అవుతానని.
చాలా చాలా పెద్ద ఫ్యాన్ నేను మీకు. వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే. థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ. మీ గురించి నా ఫ్రెండ్స్కి ఎలా చెప్పాను ఏంటి అంటే, నా 13 years ఆఫ్ ఏజ్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. నాకు మీరు చాలా ఇష్టం అప్పటి నుంచి. చాలాసార్లు నా లైఫ్లో నాకు బాధ వేసిన సందర్భాల్లో నా ఫేస్లో స్మైల్ తెప్పించాయి మీ వీడియోస్ కానీ మీ ప్రోగ్రామ్స్ కానీ చాలా సిచ్యువేషన్స్లో. ఏదో మైకంలో నేనే ఉన్నాలే. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి చాలా ట్రై చేశాను. సో ఇది ఫస్ట్ టైం ఇలా కలిసింది అనమాట. సో నా 6th sense వర్కౌట్ అయింది. స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ షోకి వచ్చినందుకు. చాలా నా పేరు దివ్యశ్రీ. అన్న నా 6th sense ఎప్పుడు పనిచేస్తుంది అంటే, నేను ఒక స్పేస్లో వెళ్తుంటాను, అక్కడ గాలి లేదని నాకు చెప్పారనమాట. నా నోటితోటి గాలి ఊదితే స్పేస్ నిండిపోయిందంట అన్న. అది నాకు కూడా తెలీదు, కానీ 6th sense అట్లా చెప్పింది. అప్పుడు ఉఫ్ఫు అని ఊస్తే స్పేస్ నిండిపోయిందా? మా తల్లే మాడు కొద్ది గాలి వేయట్లేదంట. ఒకసారి ఊదా ఉప్పు అడిగి వచ్చింది. ఇప్పుడు వచ్చింది అడిగి. అన్న నా 6th sense అంటే, మా ఇంటి ముందట ఒక చెట్టు ఉందన్న. ఆ చెట్టు మీద కాకుంది. అయితే పండుగ రోజు నేను కొత్త బట్టలు వేసుకుంటే అది ఏడా రెట్టేస్తా అని నా 6th sense చెప్పింది. అందుకోసం ఏముండ దాని కిందకెళ్ళి నోరు తెరిచి అనాలి. అందుకోసమే నేను పండుగ రోజు కొత్త బట్టలు వేసుకుంటలే అని ఇంట్లోనే ఉంటున్నా. చెట్టు కిందకెళ్ళి ఏమనాలి? అనాలి. కొబ్బరి చట్నీ. ఐఎమ్ శివాని. నా 6th sense ఎప్పుడు పనిచేస్తుందంటే, పులిహోర కలుపుతున్నప్పుడు. అప్పుడు నేను అడవికి వెళ్ళి పులిని తీసుకొచ్చి పులిహోర కలిపిస్తా. అరే బట్టలు సర్దండి ఊరు వెళ్ళిపోతా. దిస్ ఈస్ మాధురి. నేను ఎప్పుడైనా కార్లో వెళ్ళినప్పుడు కార్ పంచర్ అవుతుందని నా 6th sense చెప్తుంది. 4 టైర్లు తీసేసి లోపల పెట్టేసుకోవాలి అంతే. అందుకని ముందే నేను టైర్ పంచర్ చేసేసి పంచర్ చేసుకుంటా. అరే ఇన్ని తెలివితేటలు వీళ్ళకి ఆటోమేటిక్ వచ్చే మీరు రాయడం వల్ల వచ్చారా? అలాంటి సందర్భాల్లో నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాం అని చెప్తాం. మా లవర్ని ప్రపంచ యాత్ర. మా లవర్ కాదు, నా లవర్ అనాలి. నా లవర్ని ప్రపంచ యాత్రానికి తీసుకెళ్ళడానికి రమ్మన్నప్పుడు ఆమె భయపడతావు కదా నేను రాను అని. అప్పుడు చెప్తాను, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి మరి చూసుకుంటాను, నాతో రా అని. ఎందుకు చెప్తావు నువ్వు? చెల్లెమని అడిగినా అని చెప్పు. ఓకే భయ్యా. హాయ్ ప్రదీప్, ఐఎమ్ గౌతమ్. ఏ స్కూల్? సెంటెన్స్ గర్ల్స్. ఓకే. బాయ్స్ స్కూల్స్. ఓ బాయ్స్ కూడా ఉందా? నీకోసం ఒక చిన్న కవిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. స్కూల్లో ఉన్నప్పుడు రాసావా? కాదు, మామూలుగానే. మామూలు టైంలో రాసా? ఓకే చెప్పండి. మా ఫ్రెండ్ ఒకసారి సమోసా తింటుంటే ఒకసారి గద్ద వచ్చి ఎత్తుకపోయింది. ఎవరిని? సమోసా. ఓ వాడిని అనుకున్నా. సమోసాని ఎత్తుకపోతే అప్పుడు నేను అనుకున్నా, వీని కోసం గబ్బిలం కాదు గ్రద్ద. వీని కోసం గద్దైనా వీని కోసం ఏం టెక్స్ ఏ పర్లేదు చెప్పేం కాదు. మాకేమైనా వచ్చేది, మా బ్యాచ్ అంతా చీటీలు బ్యాచ్. అది టెన్షన్ ఏం లేదు, మెల్లగా చెప్పు. చూసుకుని చెప్తా ఒకసారి. ఆన్సర్ వచ్చాక కూడా ఒకసారి చూస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ఒకసారి సమోసా తింటుంటే ఒకసారి గద్దెత్తుకపోతే నేను అప్పుడు అనుకున్నా, వీడి కోసం ఆ సమోసా తీసుకొస్తే బాగుంటుందని. ప్రాణం అడ్డు పెట్టైనా సమోసా తీసుకొద్దాం అనుకున్నా వాడి కోసం. అవును సార్. ఎందుకంటే వాడు ఆ సమోసా తినకపోతే నీ డబ్బా తింటాడు. మేము కూడా అంతే, లంచ్ బెల్కి ముందు మా డబ్బా అయిపోతుంది, లంచ్ బెల్కి పక్క డబ్బా మీద పడతాం. థ్యాంక్ యూ మా ఈ షోకి వచ్చినందుకు. ఇవాళ స్కూల్ బంక్ కొట్టిరా? బంగొట్లే, మామూలుగానే ఉట్టిగానే లీవ్ పెట్టినా. ఆహా. ఓ 9th లో అలాగే అంటారు, లీవ్ అంటారు కదా. బాగా చదువుకోనా? ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోలీస్. గుడ్ వన్. అమ్మాయి వల్ల మోసపోయి ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటా అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెట్టి వాడి బదులు నువ్వు చేసుకుంటాను. నా ప్రాణం అడ్డు పెట్టైనా కాపాడుతాను. వెరీ గుడ్ అన్న, గుడ్ డెసిషన్, అది సూపర్. ఆన్ ఏ సీరియస్ నోట్ చాలా మంచి పాయింట్ అది. అంటే అలాంటి సిచ్యువేషన్లో అలాంటి ప్రెషర్లో ఉన్నప్పుడు చాలా మందిది మనం వింటుంటాం, మనం చాలా చోట్ల చూస్తాం, సోషల్ నెట్వర్కింగ్లో కూడా చదువుతూ ఉంటాం. కొంతమంది ఇంకా లైవ్ పెడుతున్నారు, ముందు వీడియో షూట్ చేస్తున్నారు, ఇలాంటి చాలా వింటాం. ఆల్ దే నీడ్ ఇస్ ఒక ఫ్రెండ్ పక్కనుండో లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసి కన్సోల్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలు. యు నెవర్ నో
ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారని తెలిస్తే వాళ్ళ డెసిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా మేము ఉన్నారు అబ్బాయి చిల్ ఏం కాదు ఇవాళ సీత రేపు గీత అని చెప్పండి అడి. మై నేమ్ ఇస్ హనీ. మేము బిర్యానీ తింటున్నప్పుడు పక్కనున్న వ్యక్తి ఎక్కిళ్ళతో బాధపడుతున్నప్పుడు బాధపడకు, నీ ప్రాణాలకి నా ప్రాణం అడ్డేస్తానని నేను చెప్తాను. అంటావు ఎందుకంటే నువ్వు బిర్యానీ తింటున్నావు కదా. వాడు అంటే ఏం కాదురా ఏం కాదు అట్లా అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే లెగ్ పీస్ ఎత్తి మీద కొడితే అయిపోతాడు. హాయ్ భయ్యా, నా పేరు హర్ష. లవర్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు లవర్ మా పేరెంట్స్ చూసి నన్ను చంపేస్తా అంటారు కదా, అప్పుడు నీ ప్రాణం నా ప్రాణం అడ్డేసానా నేను మీ ఇంటికి చేరుస్తా అని చెప్తా భయ్యా. లే నువ్వు పని చేయి, ఆమె కూడా హెల్మెట్ కొని వాళ్ళ మమ్మీ డాడీ తిరుగుతున్న ఏరియాకి తీసుకెళ్ళకు. వాళ్ళు ప్రసాద్ సైమాక్స్ వెళ్ళిరు అనుకో, నువ్వు ఇన్నార్బిట్ మాల్ వెళ్ళు. ఓకే భయ్యా, ఓకే ఇప్పటి నుంచి అట్లా చేస్తా. బెటర్ నాకు మ్యాప్ అడుగు చెప్తా. మై నేమ్ ఇస్ చిన్న. ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఫ్రెండ్ దొరికిపోయి ఏడుస్తుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా కాపాడతానని చెప్తాను. అప్పుడు మైక్ తీసుకెళ్ళమాక అడ్డొచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు సాయి కుమార్. మా ఫ్రెండ్ని ఎవరైనా కొట్టడానికి వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తాడనమాట. అరే వాళ్ళు ఎవరు నన్ను ఎవరు రాబాయి నేను కొట్టడానికి వచ్చేది, నేనున్నా నీ ప్రాణం నా ప్రాణం అడ్డేస్తా కానీ పోదాం పదా అంట. నువ్వు నేను పెద్ద బాడీ బిల్డర్ మరి ఇవన్నీ ఆడ కొట్లాట వెళ్ళి వచ్చినాక చెప్తామని. అరే చెప్పొచ్చు కదరా, ఉతికేస్తుండే అని కరెక్ట్ కొట్లాడప్పుడు అరే ఆగురా మయ్య ఫోన్ చేసి మళ్ళీ చేస్తాను. నా పేరు మొహమ్మద్ సర్కార్. మా ఫ్రెండ్ 2 రూపాయలు పెట్టి పుల్ల వేసి కొనుక్కున్నప్పుడు అది ఎండకి కరిగిపోతుంటే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా అది కరిగిపోకుండా ఆపుతాను. నువ్వు కొనిచ్చావు ఏంది? ఆడు కొనుక్కుంటాడని కాదన్న 2 రూపాయలు పెట్టి కష్టం కదా పాపం. మళ్ళీ అది దాన్ని కరగకుండా చూసుకోవాలి అనాలి. మూతంత ఎర్రగా అయింది, చొక్కా మీద 2 చుక్కలు పడిద్ది. చొక్కా మీద పడితే ఓకే. నీకు బిఏడ్ ఉన్నప్పుడు బాహుబలిలో నీకెందుకు నువ్వు హీరోగా చేస్తే బాగుండేది అనిపించింది. అమ్మా నానా బాహుబలి యాక్ట్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ తలెత్తుకునేలా చేశారు నాన్న. మన కట్అవుట్కి వర్కౌట్ కావాలంటే హాయ్ అన్న, నా పేరు వేణు. నా ఫ్రెండ్ క్రికెట్ ఆడుతుండే బాల్ తగలరా అని చోటు తాగితే నా ప్రాణం అడ్డేసాను, నిన్ను కాపాడుతారా అంట. నువ్వేం చేయలేవు, ఎవ్వడేం చేయలేడు. వాడంతట వాడు కాసేపు అటు ఇటు గాలికి తిరిగితే తగ్గిపోద్ది. నా పేరు ఈశ్వర్ అన్న. టిక్టాక్ లో వీడియోలు చేయడానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు అన్న, వాళ్ళ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తానని చెప్తా అన్న. రొమాంటిక్ సాంగ్స్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు చూడు. హాయ్ బ్రో, నా పేరు రామ్. నా పిల్ల కూరలు కట్ చేసేటప్పుడు ఎల్ కట్ అయిపోయింది, ఫింగర్ కట్ అయిపోయినప్పుడు బ్లడ్ పోతుంది. నేను పోతే పోనీ నా బ్లడ్ అని ఇచ్చి నా ప్రాణం అడ్డేసి కాపాడుతాను చెప్పిన. నా పేరు సాయన్న. ఇప్పుడు సాయి గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయినా చొక్కా బొత్తాలు. సూపర్. అది ఆడియోతో సంబంధం లేదు మనకు అసలు. పాపం తనకి రాకపోయినా మనం అడిగామని చక్కగా ప్రేమగా వచ్చి కొత్త స్టెప్లన్నీ వేశాడు. అసలు రత్తాలు సాంగ్కి ఇలా డాన్స్ చేయాలని తెలియక ఇన్ని రోజుల నుంచి అందరూ వేరేలా చేస్తున్నారు.
చాలా బాగుంది భయ్య. ఏ స్టెప్ అయినా దానికి కుదిరింది. వెరీ వెల్ డన్. ఆల్ ది బెస్ట్. మై నేమ్ ఇస్ రామ్. నేను ఎప్పుడు ప్రాణాలు అడ్డు వేస్తానంటే వర్షం పడుతున్నప్పుడు నా లవర్ మేకప్ పోకుండా నేను ప్రాణాలు అడ్డేసి కాపాడుతా. మేకప్ పోకుండా గొడిగేసి వేరే వాళ్ళ జీవితాలను కాపాడుతాను భయ్య. అది ఎట్లుంటదంటే సాగర్ సంగమంలో కమలాసన్ గారు జయప్రద గారు బొట్టు పోకుండా కాపాడతారు లాగా. వర్షం పడుతుంటే వర్షం పడింది అనుకో, వారాయ్ వారాయ్ వర్షం పడితే నాకు కాల్ చేసిద్దు భయ్య రమ్మని చెప్పేసి. వాట్సాప్ వీడియోలో ఒకసారి ముఖం చూపిమను, దాన్ని బట్టి గుర్తుపడితే వెళ్దు. కానీ ఎవరైనా నా బయోపిక్ తీస్తాన్నప్పుడు వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడతా. మీ ఇద్దరు బాగుండాలరా. దిస్ ఇస్ సంధ్య. మీది అమలాపురం, మాది అమలాపురమే. బిడ్డ అడ్డం పడినప్పుడు నేనే డాక్టర్ని అయితే బిడ్డ ప్రాణాలు తెలిసిపోతుంది. ఎక్కడ అమలాపురంలో? అనాథరం. మా సుబ్బారెడ్డి సార్ ఎదురుకుంటే కాలేజీ రోడ్డు. బిడ్డ అడ్డం తిరిగిందని తెలిసినప్పుడు నేనే డాక్టర్ని అయితే నా ప్రాణాలు అడ్డు పెట్టి ఆ బిడ్డను రక్షిస్తాను. మా ఊరోళ్ళంతే, మా ఊరోళ్ళంతే. నేను పాట పాడుతున్నప్పుడు ఏమి మీరు పాట పాడుతున్నప్పుడు ఏమి పాట పాడుతున్నప్పుడు హిందీ పాట పాడుతుంది, మీరు పాడుతుంది, మాకు అర్థమవుతుంది. తెలుగు పాట వచ్చా? ఒక లైన్ వస్తుంది. హిందీ వస్తుందా? హిందీ పాటలు వచ్చరా? ఇప్పుడు మీరు పని చేయండి, ఆల్రెడీ తెలుగులో ఉన్న సినిమాలు హిందీలో ఉంటాయి కదా, అవి ఏదైనా పాడితే అర్థం చేసుకుంటా. పచ్చా బొట్టు డాల్కే జరా జరా బెహకతా హై महकता है आज तो मेरा तन बदन मैं प्यासी मैं प्यासी हूँ मुझे भर ले अपनी राहों में तेरी कसम मुझको सनम दूर कहीं ना जा. సేమ్ పాట తెలుగులో ఉంది కదా. మైక్ అట్టి ఇవ్వండి. ఎవరో రాదు రాదు అంటారు, వాళ్ళని అడుగుదాం. పాటానా? ఉండిపోరాదే లే పనుంది వెళ్తా. గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై తడికి తడికి తడిక అది మళ్ళీ మళ్ళీ గాలో మేఘమై తేలుతున్నది. దా మీద ఆయన పాడతాడు. చెస్ బోర్డ్ గివ్ మైకు. నా రాజా దా. దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా నా మా ప్రదీప నా పేరు చెప్పి దడా పుట్టిస్తా. డాన్ వచ్చే డాన్ పో. అయ్యో పాపం. అంటే మీ క్వశ్చన్స్ వినగానే నాకు అనిపిస్తుంది చూడండి, అలా మీకు ఎప్పుడు అనిపిస్తుంది? హాయ్ ప్రదీప్ గారు. హాయ్. నేను నా బాయ్ ఫ్రెండ్ నైట్ టైం ఐస్ క్రీమ్ ఆంటీ విన్నారా? ఆంటీ విన్నారా? మమ్మీకి హాయ్ చెప్పండి. ఆంటీ ఆయాంటీ, ఆంటీ ఆయాంటీ. సో మేము ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళినప్పుడు మాకు పోలీస్ అక్కడ ఉన్నారు. పోలీస్ అడిగారు అతను ఎవరని. నేను మా అన్నయ్య అని చెప్పేశాను. అప్పుడు అనిపించింది మా బాయ్ ఫ్రెండ్ని చూస్తే అయ్యో పాపం అని. తర్వాత చెప్పాల్సింది నిన్ను కాదరా ఐస్ క్రీమ్ ఉండి అన్నాను అన్నయ్య అని. ఇంటి ముందు కాకులు అరుస్తున్నప్పుడు నీలాంటి చుట్టాలు వస్తున్నారేమో అని పిండి వంటలు అన్ని చేస్తున్నారు. రకరకాల వంటలు చేసిన తర్వాత నువ్వు రాకపోతే అయ్యో పాపం అనిపిస్తుంది. అవునమ్మా, ఈ మధ్యన కాకులు కూడా లేవు, కాకులు కూడా లేవు. పక్షిరాజు ఎటో తీసుకెళ్ళాడు వాళ్ళని. శశి ఓ మంచి పాట పాడవా? ఓ మనసా కొంచెం కరుణించవే నన్ను, ఓ మనసా కాస్త క్షమించవే నన్ను. అరే పండు, ఏ సినిమా పాటరా? తెలీదు సినిమాలో దబ్బా. నేనే రాశాను. ఓ మీరు ఓన్ గా రాశారా? నా షార్ట్ ఫిలిం కోసం రాసుకున్నాను. వండర్ఫుల్, సూపర్, బాగా రాశారు. మ్యారేజ్ అయిపోయింది అంటే అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. ఇప్పుడు సపోజ్ ప్రదీప్ కి మ్యారేజ్ అయిపోయింది అంటే అయ్యో పాపం. ఇలాగే బాగుంది భయ్యా సింగిల్ గా. అంతే భయ్యా.
మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మా ఫ్రెండ్కి మెసేజ్ చేస్తే వీడు రిప్లై ఇవ్వలేదని వాడికి బ్రేకప్ చెప్పినప్పుడు వాడిని చూస్తే నాకు అయ్యో పాపం అనిపించిందని. అయ్యో పాపం అని ఆవిడ అనాలి. వాడు బతికిపోయాడు రా. అది కూడా కరెక్టే కదా సార్? సింగిలేగా? ఎస్ సార్. నీకు తెలుసు కదా విషయం. నా పేరు మానస. లవర్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయిందని. అవును, ఆ మూత ఎందుకు తెరుచుంటుంది సార్? అందరూ వారం రోజులు వెతికి అది రోల్డ్ గోల్డ్ అని తెలిసాక వారిని చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. మీరు రోల్డ్ గోల్డ్ ఎందుకు ఇచ్చారు? నేను ఇయ్యలేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. షోకి రావడం ఫస్ట్ టైమే. ఓకే. ఏ బ్రాంచ్ లో చదువుతున్నారు? అనిష్ కాలేజ్. కాలేజ్ ఏ బ్రాంచ్ కదమ్మా? కాలేజ్ లో ఏ బ్రాంచ్? బీకామ్ కంప్యూటర్స్. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫిజిక్స్. హాయ్ అన్న, దిస్ ఇస్ నవీన్. నీతో సెల్ఫీ దిగేటప్పుడు ఛార్జింగ్ అయిపోతే అయ్యో పాప అనిపిస్తుంది. సన్నపిండి సార్ తెచ్చుకోను. దోస్త్ మేరా దోస్త్. ప్రదీప్ ఇంకా కాజల్ ఇద్దరు జురాక్సిక్ పార్క్ లో కాజల్ పల్లీలు తింటుంటే ఆ పల్లీలు ప్రదీప్ లాగేసుకుంటుంటే కాజల్ని చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. అంటే నేను కాజల్ దగ్గర పల్లీలు కొట్టేసేవాళ్ళ కనిపిస్తున్నా. కొనిచ్చింది నేనే అనుకో, నేను తినడానికి లాక్కోలే, తొక్కు తీయడానికి. శ్రావణి నా పేరు. ఖర్చులకి గర్ల్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు అడిగితే అయ్యో పాప మరి పరిస్థితి అట్లుంది అనిపిస్తుంది. వాడి సంగతి నీకు సరిగ్గా తెలియట్లే. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సంజన. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని ఎలకల మందు తాగేవన్నీ చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఇంతకీ ఎలకలేమే? అంటే తినేస్తే చచ్చిపోతాయి కదా. అందుకే తాగాడు ఆయన. బాగా ఆడాడు కదా. దిస్ ఈజ్ రాజశేఖర్. మా ఫ్రెండ్ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు అన్నయ్య అంటే అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. హాయ్ ప్రదీప్. సల్మాన్ ఖాన్, ప్రభాస్, ప్రదీప్ వచ్చి నన్ను లవ్ చేయి అని బ్రతిమలాడుతున్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. మీరు రాత్రిపూట 2 టాబ్లెట్లు వేసుకోవాలి. హాయ్ ప్రదీప్. హాయ్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు సెల్ఫీ ఇవ్వలేదు. ఆనవాయితీ కంటిన్యూ చేద్దామా? అవును. ఓకే అయితే ప్లీజ్. ఈసారా? ఇప్పుడు తప్పకుండా దిగుదామా? ఫ్రెండ్స్ ని బర్త్డే పార్టీ అని పిలిచి ఇంట్రెస్టింగ్ గా అన్ని డిషెస్ చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి అన్ని ముంగట పెట్టి సారీ నేను మర్చిపోయాను అన్నప్పుడు వాళ్ళ ఫేసెస్ చూసి అయ్యో పాపం అనిపిస్తుంది. మనం సెల్ఫీ దిగాల్సిందే. మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. సూపర్, భలే వచ్చిందండి. మాత్రం గుర్తుంటుందా? దిస్ ఇస్ నవీన్. సుధీర్ అన్నకు ఏదో ఇష్టం అని రష్మికి లైన్ ఇస్తుంటే నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయడం వల్ల సుధీర్ అన్నను చూసి ఏదో అయ్యో పాపం అనిపిస్తుంది. మా వాడిని అయ్యో పాపం అనుకుంటే నేను నిన్ను అనుకోవాలి అయ్యో పాపం అని. మై నేమ్ ఇస్ శ్యామరేఖ. అయ్యో పాపం అనాల్సినప్పుడు అయ్యో పాపం అంటాను. అరే బట్టలు సద్దరండి, ఊరెళ్ళిపోతా. నా వల్ల కాదు సార్. ఆన్సర్ అడిగే ముందు ఒక కవితనా? ఓకే. బ్రహ్మానందం కుంటుంది బట్ట, బాగా తిని కూర్చుంటే వస్తుంది పొట్ట, నరసింహస్వామి ఉండేది యాదగిరి గుట్ట, యాంకర్లలో ప్రదీప్ అనే దిట్ట. థ్యాంక్ యూ బ్రదర్. డైరెక్టర్ శంకర్ వచ్చి మీరు నా నెక్స్ట్ సినిమాలో హీరోగా చేస్తారంటే సారీ నాకు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. అయ్యో పాపం. మీరు కూడా సేమ్ టాబ్లెట్స్ వాడాలి, ఎవరో వాడమని చెప్పాను. నా పేరు హరిత. మీకు జ్వరం వచ్చినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. మీ అందరి ప్రేమతో నాకు అసలు జ్వరమే రాదు తెలుసా. హాయ్ బ్రో, దిస్ ఇస్ సుజిత్. నా లవర్ నాకు ముద్దు పెట్టడానికి వచ్చినప్పుడు పెద్ద గాలి వచ్చి నేను ఎగిరిపోతే నా మీద అయినా అయ్యో పాపం అనుకుంటాను. అందుక చిన్నప్పటి నుంచి మా డాడీ గాలికి తిరక్కు అనేవాడు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ కవిత. పెరుగన్నం తింటున్నప్పుడు పక్కోడి ప్లేట్లో పైనుంచి తెల్ల కాకి రెట్టేసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. పర్లే, తెలిసే కాదు, మా ఫ్రెండ్ ఇడ్లీ తింటుంటే చట్నీలో పడ్డది.
అది కూడా తెల్లగానే ఉంటుంది. కొబ్బరి చెట్నీలో కలిసిపోయా గిరిగిల్లా పిల్ల కూసో. నా పేరు మమత. చెప్పండి మమత గారు. పద్యం చెప్తున్నాను చిన్నగా. రెడీ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరమ వన్ని ఉష్కలేసి దోమ. చిన్నప్పుడు బాగా చదువుకున్నట్టున్నారు మేడం. ఐఎమ్ క్రాంతి కుమార్. పెళ్ళైన తర్వాత పెళ్లిలో తలపైన జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వాడి చీమలు పడితే అయ్యో పాప అనిపిస్తుంది. అంతసేపు ఉంచుకుంటాడా? అది పెట్టడే నాశనం అని పెట్టగానే ఎగిరిపోతారా? ప్రేమని పంచాలంటే ఏం చేయాలి? ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోవాలంటే మా అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ మూవీ చూపించాలి భయ్యా. చిచ్చుపుట్టి పెట్టి వెయిట్ చేస్తుండాలి ఎవరికి ఎత్తుతారా అని ఎత్తుతారా. మై నేమ్ ఇస్ యామిని. ప్రపంచమంతా ప్రేమతో నిండిపోవాలంటే ఒకరికి ఐ లవ్ యూ చెప్పి ఆ ఒక్కని ఇంకో ముగ్గురికి ఐ లవ్ యూ చెప్పమని ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఐ లవ్ యూ చెప్పమంటే ప్రపంచమంతా ప్రేమతో నిండిపోతుంది ప్రదీప్. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందిరా, మనం ఫాలో అవ్వాల్సింది విషయం. ఈ ప్రపంచం అంతా ప్రేమతో మునిగిపోవాలంటే మీలాంటి మంచి మొగుడు రావాలి. ప్రదీప్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ మోనికా. ప్రతి వీధిలో వీధి లైట్లకి బదులు ప్రేమ లైట్లు పెడితే ప్రదీప్. కరెంటు బిల్ ఎక్కువ వద్దుమా. ఈ ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోవాలంటే సెల్ ఫోన్ బ్యాన్ చేయాలి భయ. ఎందుకంటే సెల్ ఫోన్స్ వల్ల మనుషులు అంతా దూరం అయిపోతారు. అవును. ఒకవేళ సెల్ ఫోన్స్ మన అవసరాలకు యూజ్ చేసుకుంటే ఈ ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోతుంది. అందుకే అంటారు కదా, సాధారణంగా అందరూ వస్తువుల్ని వాడడానికి కనిపెట్టారు, మనుషుల్ని ప్రేమించడానికి. ఇప్పుడేమో రివర్స్ అయింది, మనుషుల్ని వాడుతున్నారు, వస్తువుల్ని ప్రేమిస్తున్నారు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ దీపిక. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యోర్స్. దీపిక నుంచునే. ఈ జీవితంలో అత్యంత బలమైనది ఏముంది తెలుసా ప్రదీప్? నిన్ను ప్రేమించడం పెద్దగా, నీతోటి నిన్ను చూడడమే పెద్ద కోరిక ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా అంటారు కదా అందరూ కి లవ్ అని, కానీ లవ్ కాదు, నిన్ను చూడడం పెద్ద ఫ్యాన్ ఆఫ్. నీకు చెప్పాలంటే ఐ లవ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ. హౌ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ శ్వేత. హాయ్ శ్వేత. ప్రపంచమంతా ప్రేమతో నిండిపోవాలంటే మీరు యాంకరింగ్ మానేసి బుద్ధుడిలాగా రాగి చెట్టు కింద కూర్చొని అందరికి దానం చేయాలి శాంతిని. ఇదే నా రాగి చెట్టు, ఇదే ఆ చెట్టు. శాంతి. ఈ ప్రపంచం అంతా ప్రేమతో మారాలంటే ఫస్ట్ ప్రదీప్ అన్న పెళ్లి చేసుకోవాలి. నీకు ముందే చెప్పా. కూర్చో. ఐఎమ్ సిద్ధు. ప్రపంచంతో ప్రేమతో నిండిపోవాలంటే కాలేజీలలో హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ అన్న. కట్టెలది సూపర్. ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోవాలంటే కాలేజీలలో ప్రేమ అనే పాఠాలు పెట్టాలి, ప్రయోగాలు చేస్తే ప్రేమ నిండిపోతుంది అన్న. మొత్తం అన్ని సబ్జెక్టులు అవే ఉంటే బెటర్ కదా నీకు. మొత్తం ప్రేమతో కంఫర్టబుల్గా నీకు రోజు ఫేర్వెల్ అప్పుడు. మై నేమ్ అరుణ. చెప్పండి అరుణ. ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోవాలంటే ఎర్రగడ్డలో ఉన్న హాస్పిటల్ ప్రపంచం అంతా పెట్టాలి. ఎందుకంటే ప్రేమ పిచ్చిది కదా ప్రదీప్. ఇదే బ్రాంచ్ ఆఫీస్, దాని బ్రాంచ్ ఆఫీస్ ఇది. కాజల్ కూడా తెలుసు కదా ప్రదీప్. ఏ కాజు. హాయ్ నా పేరు రాజేష్. హాయ్ రాజేష్. ప్రపంచంలో ప్రేమతో నిండిపోవాలంటే ప్రేమ విత్తాలు చల్లాలి, అవి చెట్లై మొక్కలై ప్రేమతో మొత్తం నిండిపోతుంది. తెంపుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి. నా బ్రేకప్ అయిపోయింది. లక్కీ ఫెలో. అందుకే ఏం పర్వాలేదు. అది బ్రేకప్ అయినాడు ఎక్కువ స్ట్రాంగ్ ఉంటాడు. డబ్బులు బోల్డ్ మిగులుతాను, లేకపోతే జోబు. ఎన్నిసార్లు బ్రేకప్ అయింది అనుకుంటావు? సమంత ట్రై చేశా, కుదరలే. రకుల్ ట్రై చేశా, కుదరలే. 4th B లో సుజాత ట్రై చేశా, వర్కౌట్ కాలే. నెక్స్ట్ డే మన ఏరియాకి ఐశ్వర్య వచ్చింది.
హాయ్ ప్రదీప్, ఐఎమ్ భావన. ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోవాలంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ లాగే లవ్ అని ఒక సబ్జెక్ట్ పెట్టి అందులో 100కి 100 వస్తే గానీ లవ్ పాస్ చేయొద్దు. సార్ మీ కాలేజా అనుకున్నా ప్రపంచం అంతా ప్రేమతో నిండిపోవాలంటే ఎక్స్ప్రెస్ షో ప్రతిరోజు రావాలి. అంటే రోజు చూడలేదు అనమాట, రోజు వస్తుంది భయ్యా. రోజు రావట్లేదు, మధ్యలో 2 రోజులు కట్టేస్తారు. మధ్యలో కట్టేస్తారా? సో స్వీట్. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ. నా పేరు వినయ్ అన్న. అబ్బాయిలకి స్వేచ్ఛని ఇవ్వాలి అన్న. ఎందుకంటే అమ్మాయిలని లవ్ చేసి ఏదో షాపింగ్ చేయించుకోవాలన్న మనమే. మన ఖర్చులు వాళ్ళు భరించాలన్న. ఎప్పటికైనా నువ్వు బిల్లు కట్టాలని కోరుకుంటున్నావు. ఇప్పుడు వాళ్ళతో కట్టించుకోవాలని ఉందన్న. జనరేషన్ మారిందన్న. ఇప్పుడు వాళ్ళు ఇస్తే తప్ప మన దగ్గర లేవు. ఎలాంటి సందర్భాల్లో మీరు నేను అప్డేట్ అవ్వాలరా అని అనుకుంటారు? ఐఎమ్ వినోద్. మా దోస్తు అని ఒక అమ్మాయి బూతులు తిడుతున్నప్పుడు వాడు రామారామ అన్నప్పుడు వాడు అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. నేర్పించేస్తా కదరా. నువ్వు ఏం చేస్తున్నావు? నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్ తిట్టిందా, అప్పుడు నువ్వు నేర్చుకున్నావా? అలా వాడుకొని నేర్పించాలి. ఆ దిట్టకానికి నా మైకం మొత్తం ఖరాబ్ అయిపోయిందా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లక్కీ ఫెలో. వెరీ గుడ్, అందుకే సంతోషంగా ఉన్నావు. దిస్ ఇస్ వివేక్. ఎవరైనా నా దగ్గర వచ్చి చాటల బ్యాండ్ కొట్టమంటే చాట్ బండి దగ్గర తీసుకెళ్తా. అతను లుక్ ఇచ్చినప్పుడు నేను అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. నువ్వు అవ్వాలరా, గ్యారంటీ అవ్వాలి. డౌటే లేదు ఇందులో. నా పేరు బాండ్, జేమ్స్ బాండ్. వార్తలోని ముఖ్యాంశాలు. ఎప్పుడంటే అనుకోకుండా పెళ్లికి వెళ్దాం కదా అన్న. పెళ్లికి అనుకోకుండా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు కదా. వాళ్ళు ఎవడో కూడా తెలియదు. సాంబార్ ములక్కాయ రాలేదని పెళ్లి క్యాన్సల్ అన్నప్పుడు వాడిని చూసి నువ్వు అప్డేట్ కావాలి బెటా అనిపిస్తుంది. నీకు సాంబార్లో ములక్కాడ వచ్చిందా? రాదు. దిస్ ఇస్ నరేష్. ఏ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పినా ఐ హావ్ బాయ్ ఫ్రెండ్ అంటుంది భయ్యా. అసలు ఏమైంది అర్థం కాదు. అబ్బాయిలకి చెప్పు. అబ్బాయిలకి ఎలా చెప్తాము? ప్రకాష్ నరేష్ ఓ మంచి పాట పాడు నరేష్. ఉండిపోరాదే పనుందే గుండె నీదేలే. దట్స్ ఇట్ సార్. సూపర్. లవర్ సినిమాకి తీసుకెళ్ళమన్నప్పుడు జనాలు బాగా ఉన్న థియేటర్కి తీసుకెళ్లే వాళ్ళని చూసినప్పుడు వీడు అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. మారలే, మళ్ళీ మల్టీప్లెక్స్కి వెళ్ళాలి. నువ్వు కూర్చో. మై నేమ్ ఇస్ లోకేష్. ఎప్పుడన్నా మన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఫ్రెండ్ కోపంతో ఉంటాడు కదా, మనశాంతిగా ఉండరా అంటే ఉన్నప్పుడు అప్డేట్ అయినట్టు అనిపిస్తుంది. అర్థమైందా అన్న? టాబ్లెట్లు తీసుకురాండి అందరికి. తలకాయ టాబ్లెట్ వేయాలి. కోపంగా ఉంటాడా? ఉండరా, మనశాంతంగా ఉండరా అంటే ఉన్నప్పుడు అప్డేట్ అయినట్టు అనిపిస్తుంది అన్న. ఏంటో సూపర్. నా పేరు గణేష్ అన్న. 5 feet లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో ట్యూబ్ చేసుకొని స్విమ్ చేసే వాళ్ళని చూసి అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. నేను ఇంకా గట్టి కూర్చొని చెంపుతో పోస్తున్నాను చూసారా? టాబ్లెట్ నీకు కదరా, రాసినోడికి వేయాలైతే. ఈఆర్కే డ్రావిడ్ రాజేష్ కన్నా. నైస్ నేమ్. మన ఫ్రెండ్స్, మన దోస్తులు అమ్మాయిలతో తిరుగుతున్నప్పుడు మనం అప్డేట్ అవ్వాలని అనుకుంటాం. మనం కాదరా, వాడు అవ్వాలి. మనం అవ్వాలి. వాడు అప్డేట్ అయితే మళ్ళీ హ్యాపీగా ఉంటాడు. వరలక్ష్మి, నేను మీకోసం ఒక కవిత చెప్తాను. గేట్లేసేండ్రా. మీ ఇంటి పేరు మాచిరాజు, మీ ఫేవరెట్ హీరోయిన్ కాజు, ఎక్స్ప్రెస్ రాజా చూస్తాం రోజు, ప్రదీప్ ఇద్దరం కలిసి ఇద్దామా ఒక ఫోజు. చాలా బాగా రాశారు, సొంతంగా రాసినట్టే ఉంది అసలు. నా పేరు శేఖర్. ఈ షోకి వచ్చినప్పుడు మన గ్రూప్ లో ఉన్న అందరికి మీది ఏ కాలేజ్ అన్నప్పుడు మా కాలేజ్ అన్నప్పుడు వాళ్ళు ఇంకా అప్డేట్ కావాలనిపిస్తుంది. ఈ మధ్యన ఇలాంటి సెట్విన్ పంచులు చాలా వింటున్నాను నేను. నా కాదులో చైలవ్ చెప్పినప్పుడు ముక్కు పగిలిద్ది. ఆన్సర్ మార్చుకోలేదా పేరైనా మార్చుకో. నాకు ఊపిరాలని మా ఫ్రెండ్ గారికి చెప్తే వాడు నోట్లో నోరు పెట్టి నాకు ఊపిరి అందిస్తే వాడు అప్డేట్ అలా పర్లేదురా. నీకు వాడున్నాడు కదా, నాకు చాలా అది.
హాయ్ ప్రదీప్ బావ, నా పేరు స్వాతి. మీకోసం ఒక కవిత. చెప్పండి. కను మూసినా నువ్వే, కను తెరిసినా నువ్వే, నా నోటి వెంట వచ్చే మాట కూడా నువ్వే బావా. ఐ లవ్ యూ బావా. ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా మీ యాంకరింగ్ చూసినప్పుడు అప్డేట్ అవ్వాలనిపిస్తుంది. మై నేమ్ ఇస్ అనిల్ ఫ్రమ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. దా కింద దా. సైడ్ ఇవ్వండి అబ్బాయికి. కుమ్ముడు. ఇప్పుడు అనిల్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. Let's go. సూపర్, నిజంగా వాట్ ఏ టాలెంట్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మంచి ఎనర్జీ నీది. అండ్ సిటీమార్ సాంగ్ కి ఆ డాన్స్ చేసావు. అల్లు అర్జున్ గారికి తెలిసి 3 days బాధపడతారు. అదేంటి అలా అలా అసలు అలా కుదరలేదే. కానీ దాని తర్వాత చాటల్ బ్యాండ్ డాన్స్ చేశారు మీరు. నేను అది కూడా చాలా మంది డాన్స్ చేయడం చూశాను. అందులో కూడా ఒక కొత్త వేరియేషన్ చూశాను. అది వెరీ గుడ్ బ్రదర్ అండ్ ఆల్ ది బెస్ట్. వాట్ అండ్ ఎనర్జీ. బాగా చదువుకోండి. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. నా పేరు ఇవాంజలిస్ట్ అనిల్. అప్డేట్ అవ్వమంటూ ఒక మాట చెప్పాం మీకు. లవ్ అనే క్రికెట్లో ప్రేమ అనే బాల్ వేసి అమ్మాయి అనే వికెట్ను పడగొట్టాను, కానీ వాళ్ళ ఫాదర్ అంపైర్ నో బాల్ అన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని నేను అడిగాను. నాట్ అవుట్ అన్నాడు. ఇంకో కవిత బ్రో. ఇప్పుడు కవిత. ఓకే. ప్రేమతో ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమతో ప్రేమిస్తుంది. నువ్వు నాకు నచ్చే సినిమాలో వెంకటేష్ గారి కవిత వినగానే. థ్యాంక్ యూ బ్రదర్. అప్డేట్ చెప్తున్నా బ్రో. నా లవర్కి ఫోన్ చేసి తిన్నావా అని అడిగినప్పుడు తను తింటూనే లేదు బంగారం తినాలి అన్నప్పుడు నేను ఇంకా అప్డేట్ అవ్వాలని అనిపించింది. అవ్వాలి. నీకు గుడ్ నైట్ చెప్పాక కూడా గంట తర్వాత ఆన్లైన్ కనిపించింది కదా, నాకు అప్పుడే అర్థమైంది. ఓకే, మనం ఇప్పుడు గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి ముగ్గురు కావాలి. ఇప్పుడు మీకు గేమ్ రూల్స్ చెప్తాం. మీ ముగ్గురు వచ్చారు ఇక్కడ ఆడడానికి. ముగ్గురులో ఒకళ్ళు డైరెక్షన్ చేస్తారు, మిగతా ఇద్దరు యాక్ట్ చేస్తారు. ఓకే, ఆడడానికి వెళ్తున్న ఇద్దరు హ్యాండ్స్లో హ్యాండ్ లాక్ చేసుకుని ఒక్కొక్క బెలూన్ పట్టుకుని నడుచుకుంటూ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బొచ్చులో బాల్ పెట్టి దాంట్లో కూర్చుంటారు. ఒకళ్ళు పేల్చాక ఇంకోళ్ళు పేలుస్తారు. ఇద్దరు పేల్చడం అయిన తర్వాత ఇద్దరు చేతులు పట్టుకుని మళ్ళీ నడుచుకుంటూ బ్యాక్ ఇక్కడికి వస్తారు. ఇదంతా జరగాలంటే వాళ్ళ కళ్ళ గంతలు కట్టేసి ఉంటాయి. ఇక్కడ నుంచిన వాళ్ళు మైక్లో వాళ్ళకి డైరెక్షన్లు చెప్తారు, లెఫ్ట్ రైట్ అని. ఓకే, ఇటు సైడ్ మీ ఇద్దరు ఆడుతున్నారా, ఇటు సైడ్ మీ ఇద్దరు ఆడతారు. ఓకే, నలుగురు కళ్ళ గంతలు కట్టండి. 2, 1 గో. అరే చిన్న అంకుల్, అరే ఆగమని చెప్పురా మైక్లో. మైక్లో చెప్పు ఆగమని.
బాల్ వచ్చేసేయండి కమ్ రైట్ లెఫ్ట్ ఒక్క నిమిషం ఆగండి. అమ్మ మీరిద్దరు మైకులు పట్టుకున్న వాళ్ళు మీరు గేమ్ చూస్తూ అంటే ఆడు ఎటు పడితే ఆడు పోతాడు. ఆయన చూడు బెలూన్ పేల్చిందాక వెనక్కి వచ్చేసిండంట. వాళ్ళు వెనక్కి వచ్చేటట్టయితే నిన్నెందుకు పెట్టినా అక్కడ? నువ్వు వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు పేలుస్తున్నారు కదా, నువ్వు ఆగమని చెప్పాలి కదా. ఆగమనాలి వాళ్ళు. ఆగు అని చెప్తే ఆగుతాడు. దాని తర్వాత ఇటు రా, లెఫ్ట్కి రా, రైట్కి రా అని చెప్పాలి. నువ్వు చెప్పకపోతే వినపడదమ్మా. అండ్ మీరు చిన్న అడుగులు వేయాలి మీరిద్దరు గర్ల్స్. లేకపోతే స్టేజ్ కింద పడతారు. ఇంకొంచెం ముందుకెళ్ళి అమీర్పేటలు ఉంటారు. 3, 2, 1 go. Straight. Nandini straight. Left. Nandini left. Nandini left. Straight. Bhavani right. Straight. Nandini straight. పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను ఒక్కదాన్న కంకిలాగా కాల్చుతున్నావే ఫిట్టింగ్ యుని కట్టింగ్ అందుకే అది టబ్బా అక్కడ ఉందా? ఇక్కడ ఉందా డబ్బు? Straight. Nandini left. Bhavani right. Straight. Nandini left. Left. Come. Back randi. Right. Back randi. Right. Back. Go left. Nandini straight. Bhavani straight. Agandi. Bhavani agu. Sit. Bhavani agu. Wait. Bhavani agu. Nandini straight. Nandini straight. Come on. Right. Back. Straight. Back. Right. Nandini right. Nandini left. Nandini left. Nandini right. Straight. Go. Left. Stop. Give it. Straight. Bhavani right. Come on. No. Nandini right. Nandini right. Nandini right. Nandini right. Nandini right. Nandini right. Left. Back. Straight. Come back. Back. Hey, Bhavani back. Nandini back. Right. Back. Straight left. Right. Nandini right. Nandini right. Nandini right. Straight. Nandini left. No. Come back. Rotation. Back. Hey, straight. Bhavani right. Bhavani right. Straight. Back. వెల్ ప్లేడ్, సూపర్. చాలా బాగా ఆడారమ్మా, చాలా అద్భుతం. అసలు మీరు ఇంత బాగా ఆడడానికి కారణం మీకు డైరెక్షన్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు. రైట్, లెఫ్ట్, ఓకే, గో. ఏంది హైలైట్ ఏంటంటే వాళ్ళ రిటర్న్ జర్నీ చాలా బాగుంటుంది. బెలూన్ పేల్చిన తర్వాత వీళ్ళిద్దరేమో బెలూన్లు ఏరుకుంటున్నారు. వాళ్ళ నలుగురికి ఎటు వెళ్ళాలో తెలియట్లేదు పాపం. హైదరాబాద్ అంతా తిరిగారు. ఆవిడ ఇంకా తీయడం ఇష్టం లేదనుకుంటా. ఉండని అమ్మా, సాయంత్రం వరకు అలాగే ఉండి. వెల్ ప్లేడ్ ఆరుగురు, సూపర్, థ్యాంక్ యూ.